డెన్మార్క్ సమీపంలో సముద్రం అడుగున 8500 సంవత్సరాల పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రాతియుగం అట్లాంటిస్ అని పిలువబడే ఈ నగరం మంచు యుగం ముగిసినప్పుడు మునిగిపోయింది. భారీ మంచు పలకలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగి నగరాన్ని కప్పేశాయి. అర్హస్ బే నీటి అడుగున తవ్వకాలలో పరిశోధకులు రాతి పనిముట్లు, బాణపు ముళ్ళు, జంతువుల ఎముకలు, సాధారణ పనిముట్లను పోలి ఉండే చెక్క ముక్కలు వంటి అనేక కళాఖండాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వలన రాతియుగం నాటి ప్రజలు ఎలా జీవించారు, వారు ఏ సాధనలు ఉపయోగించారు వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. డెన్మార్క్ తీరంలో నీటి అడుగున ఉన్న పరిశోధకులు ఈ చరిత్రపూర్వ స్థావరం అవశేషాలను కనుగొన్నారు. దీనిని రాతియుగం యూరప్ అట్లాంటిస్ అని పిలుస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో తవ్వి రాతి పనిముట్లు, బాణపు ముళ్ళు, జంతువుల ఎముకలు, ఒక సాధారణంగా ఉండే చెక్క ముక్కను గుర్తించారు. ఈ పరిశోధనల ద్వారా ప్రజలు ఒకప్పుడు ఇక్కడ నివసించారని, వ్యవస్థీకృత జీవన విధానాలను కలిగి ఉన్నారని తెలియజేస్తున్నాయి. పురావస్తు శాస్త్రవేత్త పీటర్ మో అస్ట్రూప్ మాట్లాడుతూ ఈ ప్రదేశం టైం క్యాప్సూల్ లాంటిదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరం ఆక్సిజన్ లేకుండా సముద్రం కింద ఉంది. ఈ కారణంగా ఈ కళాఖండాలను నీటి అడుగున ఉన్న ఆక్సిజన్ అందకపోవడంతో భూమి మీద ఉన్న ఆవిష్కరణల కంటే చాలా బాగా సురక్షించబడ్డాయని చెప్పారు. ఈ ప్రదేశం కోసం కాలం ఆగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మధ్య శిలాయుగంలో ప్రజలు ఎలా జీవించారో చూపించే మరిన్ని ఆధారాలను సముద్రం దాచిపెట్టిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తీరంలో మానవులు ఎలా జీవించారో తెలిపే చేపలు పట్టే పనిముట్లు, హార్పూన్లు, ఇతర వస్తువులను కూడా అన్వేషించాలని కోరుకుంటున్నారు. ఈ ఆవిష్కరణలు చూస్తే అప్పటి ప్రజలు ఏమి తిన్నారో, వారు తయారు చేసిన సాధనాలు, వారి చుట్టూ ఉన్న ప్రపంచం మారుతున్నప్పుడు వారు ఎలా ఆ మార్పుకి అలవాటు పడ్డారో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ 15.5 మిలియన్ల విలువైన 6 సంవత్సరాల ప్రాజెక్టు వలన లభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు బాల్టిక్ ఉత్తర సముద్రాల అడుగు భాగాన్ని అన్వేషిస్తున్నారు. ఉత్తర ఐరోపాలో మునిగిపోయిన రాతియుగం నాటి స్థావరాలను అన్వేషించడం ఈ మిషన్ లక్ష్యం. ఈ వేసవిలో పరిశోధకులు అర్హస్ సమీపంలో సముద్రం కింద 26 అడుగుల లోతుకు వెళ్లారు. సముద్రం అడుగున దాగున్న కళాఖండాలను సేకరించడానికి ఒక ప్రత్యేక నీటి అడుగున వాక్యూమ్ను ఉపయోగించారు. ఈ ప్రాంతంలోని ప్రతి భాగాన్ని జాగ్రత్తగా స్కాన్ చేశారు. అక్కడ నివసించిన ప్రజల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.